మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టమైన కూర చేస్తున్నాను అనమాట ఇవాళ. ఇది వచ్చేసి ఆలు మేతి సబ్జీ. చాలా సింపుల్, కాకపోతే క్లీనింగే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దీనికి మెంతం కూర ఉంటుంది కదా, పెద్ద మెంతం కూర, దాని స్టిక్స్ అన్ని తీసేసి లీవ్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పైనుంచి ఇలా లీవ్స్ మీద ఉప్పు వేసి పెట్టేయాలి. ఒక 5 minutes అలా వదిలేస్తే ఇంకా దాంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది. మంచిగా స్క్వీజ్ చేసి వాటర్తో కడిగేయాలి. ఇంకా నేను ఆలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఆలు ఇంకా లస్సన్ అండ్ ఎల్లిగడ్డ కావాలి మనకు, అంతే, ఇంకేం లేదు. సో ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసినాను. కొంచెం ఇది ఆకుకూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేదంటే గడ్డి గడ్డి లాగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులో ఆలు మంచిగా ఉడికించేసుకున్నాము. ఒక 50% ఉడికిపోవాలన్నమాట ఆలు. అది ఉడికిన తర్వాత మనం ఎల్లిగడ్డ దంచుకొని ఉంచాలన్నమాట. ఒక ఎల్లిగడ్డ అయితే పడుతుంది, చాలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట దాంతో. సో ఇందులో మాత్రం కంజూసి అస్సలు చేయకండి. ఇంకా అది ఎల్లిగడ్డ వేసేసి అది కూడా కొంచెం వేగినాక ఉప్పు కారం పసుపు వేసేయాలి. అలా కలిపేసి ఇంకా పైనుంచి మెంతం కూర కట్ చేసుకున్నాం కదా, మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ మెంతం కూర కూడా వేసేయాలి. సో ఒక 10 minutes అలా మూత పెట్టి వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇంకా మూత పెట్టకుండా సిమ్ మీదనే మంచిగా మనం ఒక 15 minutes అలా ఉడికించేస్తే ఇలా అయిపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో పర్సనల్గా చెప్తున్నాను, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. సో చూడండి ఆయిల్ ఎంత ఉండే, ఇప్పుడు అస్సలు లేదు. ఇంకా వేడి వేడిగా రోటీ కూడా చేసేస్తున్నాను నేను. లంచ్కి డిన్నర్కి సరిపడా చేసేసినాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా రోటీస్ కాగానే నేనైతే ఆగలేను అస్సలు. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ కర్రీ, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. సో మా హస్బెండ్కి అయితే సర్వ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఫస్ట్ ట్రై చేసినాను. చాలా చాలా బాగుంది. కారం ఉప్పు సింపుల్ అనమాట, ఎక్కువ ఏం లేకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.